హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మలియానికి 3 months రన్నింగ్ అన్నమాట. సో తన డైలీ రొటీన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ తను ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఒక 3 months బేబీతో ఎలా ఉంటుంది డైలీ రొటీన్ అనేది ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ తన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ ఏంటంటే తను మార్నింగ్ 8 to 8:30 మధ్యలో లేస్తాడనమాట. సో లేవగానే నేనైతే ఫస్ట్ ఫీడ్ చేస్తాను తనకి. ఫీడ్ చేసిన తర్వాత సో డైపర్ అయితే చేంజ్ చేస్తాను. డైపర్ అప్పటికే ఫుల్ అయ్యి ఉంటుంది కదా, సో డైపర్ అయితే చేంజ్ చేస్తాను. సో డైపర్ ఫస్ట్ నేను డైపర్ చేంజ్ చేయగానే డైపర్ మళ్ళీ వేయను, కొంచెం గ్యాప్ ఇస్తాను అన్నమాట. ఎందుకంటే తను ఫ్రీగా వదిలేస్తా, తను మళ్ళీ నెక్స్ట్ ఫీడింగ్ వరకు తనని ఫ్రీగా వదిలేస్తా. తను ఆడుకుంటాడు, మార్నింగ్ మంచిగా ఆడుకుంటాడు అన్నమాట. సో ఫ్రీగా ఒక 40 or 50 minutes వరకు ఉంటాడు తను ఏడవకుండా. సో ఇక్కడ ఏంటంటే తెలిసిందే కదా, యూఎస్లో ఉంటే మాత్రం డైపర్స్ గోల అస్సలు తప్పదు పిల్లలకి. సో కొంచెం పెద్దగా అయ్యే వరకు ఇంకా వాళ్ళకి డైపర్స్ మాత్రం వేస్తూనే ఉండాలి. అంటే వాళ్ళు పార్టీ ట్రైనింగ్ అయ్యే వరకు డైపర్స్ మనం వేస్తూనే ఉండాలి, అది మాత్రం తప్పదు. అండ్ ఇంకా ఈయనకైతే కొంచెం బెటర్ అండి, మా బాబుకి ఇప్పుడు వదిలేస్తున్నాం. అప్పుడు సమయం అప్పుడు మాత్రం మాకు ఫస్ట్ తెలియదు అన్నమాట. డైలీ డైపర్స్ వేసేవాళ్ళం. సో ఫస్ట్ బేబీ కదా అలానే ఉంటుంది. అట్లానే మనం సెకండ్ బేబీ అప్పుడు మాత్రం అన్నీ తెలుసుకుంటాము. సో ఏది చేయాలి, ఏది చేయొద్దు, ఎలా ఉండాలి అని అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే మా లియానికి మాత్రం నేనైతే ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు తనకైతే నేను లీవ్ చేస్తాను అన్నమాట. డైపర్ తీసేసి తనైతే ఫ్రీగా ఉంచుతా కొద్దిసేపు, అంటే నెక్స్ట్ ఫీడింగ్ వరకు అయితే తనని ఫ్రీగా ఉంచుతా. ఏడ్చినప్పుడు ఇంకా డైపర్ వేసి ఫీడ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ముచ్చట పెడుతుండు. తనకి ముచ్చట అంటే చిన్నపిల్లలకి ముచ్చట అంటే ఆబ్వియస్లీ ఇష్టం ఉంటుంది కదా. సో ఇప్పటి నుంచే వాళ్ళు ముచ్చట అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. మా మమ్మీని చూసైతే భలే నవ్వుతాడండి అసలు లియాన్. అంటే పెద్దవాళ్ళని చూస్తే చిన్నపిల్లలు నవ్వుతారు, ముచ్చట పెడతారు కదా. సో మనతో కన్నా పెద్దవాళ్ళతో వాళ్ళు ఎక్కువ మింగిల్ అవుతారు. అండ్ ఇక్కడ ఇంకా తనకి చాలాసేపు ఆడుకుంటాడండి. 1 feeding ఇస్తాను నేను. మార్నింగ్ 8:30 నుండి మళ్ళీ 10 వరకు కూడా తనకి 1 feeding అవుతుంది. సో తను ఏం ఏడవాడు, మార్నింగే మంచిగా ఆడుకుంటాడు. తను ఒక్కడైనా కూడా ఆడుకుంటాడు, మనం ఎవ్వరం లేకున్నా కూడా తను ఆడుకుంటాడు. అండ్ ఇక్కడ తనకైతే నేను ఎక్సర్సైజ్ అయితే చేపిస్తా పొద్దున్నే మంచిగా ఎక్సర్సైజ్. అంటే అట్లా ఎక్సర్సైజ్ చేపిస్తే కొంచెం గ్యాస్ కూడా రిలీఫ్ అవుతుంది కదా వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే మనని ఇప్పటి నుంచి అన్నీ మనల్ని గుర్తుపట్టడం కానీ, వాళ్ళు ముచ్చట పెట్టడం కానీ, మనల్ని చూసి నవ్వడం కానీ ఇవన్నీ చేస్తారు కదా. సో ఈ టైంలో మనమైతే వాళ్ళని చాలా ఎంటర్టైన్ చేయాలి. ఫస్ట్ వాళ్ళకి మంచిగా ముచ్చట చెప్పాలి, వాళ్ళతో మింగిల్ అవ్వాలి. సో ఇప్పటి నుంచి మనం అలా చేస్తేనే మనతో పాటు వాళ్ళు కూడా అన్నీ ఇప్పటి నుండే నేర్చుకుంటారు. సో అదన్నమాట. సో నెక్స్ట్ నేనైతే ఇక్కడ విటమిన్ డి డ్రాప్స్ చేస్తున్నాను. సో డాక్టర్ అయితే తను పుట్టినప్పటి నుంచి మాకైతే ఇది సజెస్ట్ చేశారు. సో తనకి నేనైతే పుట్టినప్పటి నుంచి ఈ విటమిన్ డి డ్రాప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ యూఎస్లో ఎక్కువ సన్కి మనం వెళ్ళలేము కదా, వాళ్ళని అంటే చలిలో సన్కి తీసుకెళ్ళలేం కాబట్టి సో ఇక్కడ సజెస్ట్ చేస్తారు డాక్టర్స్ అయితే. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ విటమిన్ డి పిల్లలకి. మనం బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్నప్పుడు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లియాన్ అయితే ఇప్పుడు పడుకున్నాడు, ఫీడ్ చేశాను. తనకైతే స్లీపింగ్ టైం అన్నమాట ఇప్పుడు. సో పడుకోబెట్టడం అయితే పెద్ద టాస్క్ నాకైతే. సో తను పడుకున్నాడని నేను ట్రస్ట్ చేస్తా, బట్ అక్కడ పెట్టగానే తను లేస్తాడు. సో ఇదే కంటిన్యూ అవుతుంది కొద్దిసేపు. ఒక్కోసారి కామెడీ అనిపిస్తుంది. అంటే తన కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళు పైకి లేపుతాడు. సో పైకి లేపినప్పుడు ఏంటంటే మళ్ళీ కాళ్ళు కింద పడిపోతాయి కదా. సో పడ్డప్పుడు ఏంటంటే తను భయపడతాడు అన్నమాట, ఉలికి పడడం ఇలా అలా చేస్తాడు. సో అప్పుడు మళ్ళీ లేస్తాడు. సో మళ్ళీ నేను కాళ్ళు ఇలా గట్టిగా పట్టుకొని మళ్ళీ పడుకోబెట్టేసరికి ఇక తన సగం స్లీప్, హాఫ్ స్లీప్ ఇందులోనే నా దగ్గరనే ఇట్లనే అయిపోతుంది అన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా డీప్ స్లీప్ ఏం కాదు, చిన్న నాప్ ఇస్తాడు ఇప్పుడు. జస్ట్ 1/2 hour or 40 minutes or 1 hour అలా చిన్న నాప్ వేస్తాడు అంతే. సో తన డీప్ స్లీప్ ఎప్పుడు అంటే మళ్ళీ తనకి ఆఫ్టర్నూన్ బాత్ తీపించిన తర్వాత డీప్ స్లీప్ అన్నమాట. సో ఇంకా పడుకోలేదు లేయని, ఇంకో కొద్దిసేపు అయితే లేస్తాడు అంతే, అయిపోతుంది ఇంకా తన స్లీపింగ్ టైం. అండ్ ఇంకా స్లీపింగ్ టైం అవ్వగానే తనకి మళ్ళీ నేను ఫీడ్ చేస్తాను. లేవగానే ఫీడ్ చేసిన తర్వాత తనకి ఒక బిగ్ టాస్క్ ఉంటుంది అన్నమాట. అది ఏంటంటే ఈ టమ్మీ టైం. సో టమ్మీ టైం అంటే తనకి పెద్ద టాస్క్ అండి. తనకి అస్సలు ఇష్టం ఉండదు టమ్మీ టైం. ఫస్ట్ 2 minutes బాగానే ఉంటాడు పెట్టగానే, అండ్ 2 minutes తర్వాత ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తాడు. తను ఏడుస్తుంటే మనం చూడలేక ఇంకా తనని మనం తీయాలన్నమాట. సో తీసిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూగా అలానే ఏడుస్తాడు. సో ప్రజెంట్ అయితే లియాన్కి టాయ్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే సమ్మరే టాయ్స్ ఉన్నాయి కదా. ఇంకా ఎందుకంటే మనం ఫస్ట్ బేబీ అప్పుడు ఎగ్జైట్మెంట్లో అన్నీ తీసుకుంటాం, ఇది కావాలి, అది కావాలి, అది ఉండాలి, అన్నీ ఉండాలి అని అనుకుంటాము. కానీ సెకండ్ బేబీకి వచ్చేసరికి కొంచెం థింక్ చేస్తాము, ఆలోచిస్తాము, ఇవి అవసరమా ఇప్పుడు
అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ టాయ్స్ ఉన్నాయి కదా ఇంట్లో అని అనిపిస్తుంది. సో ఫస్ట్ ఎప్పుడైతే టాయ్స్తో ఇల్లంతా నిండిపోయింది. ఇప్పుడు కూడా మొత్తం మా ఇంట్లో మొత్తం టాయ్సే, సమేరా టాయ్సే ఉంటాయి అన్నమాట. సో మేము ఇంకా డిసైడ్ అయ్యాము లియాన్కి టాయ్స్ అవసరం లేదు, ఈ టాయ్సే యూజ్ చేయొచ్చు అని అనుకున్నాము. సో ఇంకా టమ్మీ టైం అయితే అయిపోయింది. సో చూడండి ఎట్లా ఏడుస్తుండో, తను తీసే వరకు ఇంకా ఏడుస్తూనే ఉంటాడు, కంటిన్యూగా ఏడుస్తాడు. తనకి ఇష్టం లేదు అంటే ఈ టమ్మీ టైం అన్నమాట. ఫస్ట్ అప్పుడు సమేరా ఇలా ఏడ్చేది కాదు, టమ్మీ టైం అంటే తనకి చాలా ఇష్టం ఉండే సమేరకి. మేము తీసే వరకు కూడా తను అలానే కామ్గా ఉండేది. కానీ లియాన్ మాత్రం అస్సలు అట్లా కాదు, తీసే వరకు ఏడుపు ఏడుస్తూనే ఉంటాడు. సో ఇప్పుడైతే ఇంకా లియాన్కి బాతింగ్ టైం. సో అరౌండ్ 11:30 to 12 అవుతుంది. సో ఇప్పుడు స్నానం చేపించిన తర్వాత తనైతే ఒక 3 hours కదలకుండా పడుకుంటాడు అనమాట. సో ఈ టైం అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఈ టైంలోనే నేను నా పనులన్నీ చేసుకుంటాను. సో నేను బాగా చేయడం కానీ, నేను తినడం కానీ, అంటే సమేరకి ఫీడ్ చేయడం కానీ, ఇవన్నీ ఈ టైంలోనే నేను కంప్లీట్ చేసుకుంటాను. మళ్ళీ తను లేచేలోపు నేను ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాను అన్నమాట. సో తను బాగా చేపించి రెడీ చేసిన తర్వాత ఇంకా ఫీడ్ చేసిన తర్వాత తన స్లీపింగ్ టైం అన్నమాట. అండ్ ఇక్కడ సమేరతో నేనైతే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నా లియాన్ వచ్చినప్పటి నుంచి. అండ్ ఇక్కడ ఎందుకు ఏడుస్తుంది అంటే సమేరా వాళ్ళ డాడీ ఇండియన్ మార్కెట్కి వెళ్తుండు, సో తనని తీసుకెళ్తలేడు అని ఏడుస్తుంది. అంటే వాళ్ళ డాడీ తను తున్నప్పుడు వెళ్తేనే తను ఏడుస్తుంది, లేకుంటే ఏం ఏడవదు తను. అండ్ ఇక్కడ మోస్ట్లీ అయితే నేను లియాన్ని నా పక్కనే పడుకోబెట్టుకుంటాను, ఎందుకంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ మేము సమేరప్పుడే అది మిస్ చేసాము. సో ఇప్పుడు అది మిస్ అవ్వద్దు అని తినైతే నా పక్కనే పడుకోబెట్టుకుంటాను. అండ్ తను ఏంటంటే పెద్ద బెడ్ పైన అస్సలు పడుకోడు, ఆ చిన్న బెడ్ అంటేనే తనకి ఇష్టం. సో అందుకే నేను లియాన్ ఆ చిన్న బెడ్ పైన పడుకుంటాము డైలీ. అండ్ ఆ చిన్న బెడ్ పైన అయితేనే తను ప్రశాంతంగా పడుకుంటాడు అన్నమాట. అండ్ తను పడుకున్న తర్వాత నేనైతే ఇంకా నెయిల్స్ తీయడం స్టార్ట్ చేశాను. అండ్ నేను 2 daysకి ఒకసారి నెయిల్స్ తీస్తా తనకైతే నెయిల్ ట్రిమ్మర్తోని. సో ఆ నెయిల్ ట్రిమ్మర్ సౌండ్ అవుతుంది కదా, సో ఆ సౌండ్కి తనైతే లేస్తాడు. చిన్నపిల్లలు ఏంటంటే కొంచెం సౌండ్ అవ్వగానే లేస్తారు. సో ఇది కూడా పెద్ద టాస్క్ మళ్ళీ. సో తను లేస్తే మళ్ళీ తనని నేను ఫీడ్ చేయడం, మళ్ళీ పడుకోబెట్టడం, సో ఇలానే కంటిన్యూ అవుతుంది. సో డే అంతా ఇలానే తనతోనే అయిపోతుంది అన్నమాట. టైం ఎలా అయిపోతుందో తెలియదు. సో ఇదన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకా వాళ్ళందరూ పడుకున్నారు. మా మమ్మీ ఇంకా నేను తీరిగ్గా ముచ్చట పెట్టుకుంటాం అన్నమాట. డైలీ కొద్దిసేపు మేమిద్దరం టైం స్పెండ్ చేస్తాము. ఇక్కడ నేను లియాన్కి యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏంటంటే ఇక్కడ బడ్స్ బీస్ చూపిస్తున్నా కదా, బడ్స్ బీస్ షాంపూ అండ్ బాడీ వాష్ ఇది. సో ఇది అండ్ మసాజ్ ఆయిల్ కూడా నేను బడ్స్ బీసే యూజ్ చేస్తాను. నేను తను పుట్టినప్పటి నుంచి వేరే ఏవి ట్రై చేయలేదు, జస్ట్ ఇవే డైరెక్ట్ నేను ఇవే అప్లై చేశాను తనకి. సో ఇవైతే తనకి మంచిగా పడుతున్నాయి. సో ఒకవేళ పడకపోతే నేను మేబీ వేరే ట్రై చేసి ఉండేదాన్నేమో. నేను ఇక్కడ డైపర్ ర్యాష్ క్రీమ్ డెజిటిన్ యూజ్ చేస్తా. సో ఇదైతే ఎక్సలెంట్గా పనిచేస్తుందండి ఈ డెజిటిన్ మాత్రం. అండ్ ఇక్కడ నేను బాడీ క్రీమ్ అయితే అవేనో యూజ్ చేస్తా. అండ్ నేను సమేరాకి ఏవైతే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నానో ఇక్కడ లియానికి కూడా ఇప్పుడు సేమ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నేనైతే వేరే ఏవి ట్రై చేయలేదు బేసిక్గా. సో ఇవే కంటిన్యూ చేస్తున్నా ఇప్పుడైతే ప్రెజెంట్గా. సో ఇక్కడైతే లియాన్ లేచాడు. సో అరౌండ్ 4:30 to 5 అవుతుంది. సో లేచిన తర్వాత ఫీడ్ చేశాను, ఆ తర్వాత డైపర్ చేంజ్ కూడా అయిపోయింది. సో ఆ తర్వాత ఇప్పుడు ప్లేయింగ్ టైం అన్నమాట. తను ఇప్పుడైతే ఈవినింగ్ మొత్తం ప్లేయింగ్ టైం అన్నమాట. మంచిగా ఆడుకుంటాడు. సో వేస్తే ఒకవేళ 1 nap వేస్తాడు చిన్నగా అట్లా అంతే. ఇంకా నైట్ వరకు అయితే పడుకోడు మోస్ట్లీ. అండ్ నైట్ అంతా ఇంకా మంచిగా పడుకుంటాడు కదలకుండా. అంటే జస్ట్ తనకు ఆకలి అయితే కదలడం, జస్ట్ చిన్నగా ఏడుపు స్టార్ట్ చేస్తాడు. సో నేను లేచి ఇంకా ఫీడ్ చేయడం అండ్ 3 times ఫీడ్ చేస్తాను నైట్ టు మార్నింగ్ వరకు అంతే. ఇంకా మంచిగా పడుకుంటాడు నైట్ అంతా ఏ డిస్టర్బెన్స్ లేకుండా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డాడీ టైం అన్నమాట. సో శశి ఆఫీస్ అవ్వగానే నేనైతే ఇంకా తీసుకొచ్చి లియాన్ని శశికి ఇస్తాను. ఎందుకంటే నేను కొంచెం ఫ్రీ అవుతా అప్పుడు, ఎందుకంటే నా పనులు నేను కూడా చేసుకోవాలి కదా, తినడమో లేక బాగా చేయడమో అది ఇది ఉంటాయి కదా. సో మార్నింగ్ మిస్ అయితే బాగా చేయడం, ఈవినింగ్ చేయడమో లేదా ఇంకా తను పడుకున్నాక ఒక్కోసారి నైట్ కూడా నేను బాగా చేస్తా. సో కొద్దిసేపు అయితే వాళ్ళ డాడీతో ఆడుకుంటాడు లియాన్. సో ఆడుకున్న తర్వాత ఇంకా నైట్ అవుతుంది. సో నైట్ టైమ్స్ ఒక్కొక్కసారి తను క్రాంకీ చేస్తాడు పడుకునే ముందు ఒక్కోసారి. సో తను ఎప్పుడైనా
ఎప్పుడైనా క్రాంకీ చేస్తే నేను ఇంకా ఈ స్వింగ్లో వేస్తా. నేనైతే ఈ స్వింగ్లో ఒక్కొక్కసారి తను నిద్రపోకుండా పెట్టినా కూడా తొందర పడుకుంటాడు. అండ్ తను క్రాంకీ అయినప్పుడు కూల్ అవుతాడు దీంట్లో పెడితే. సో అదన్నమాట, నాకైతే మంచిగా పనిచేస్తుంది ఈ స్వింగ్. తను పుట్టినప్పటి నుంచి మేము ఈ స్వింగ్ అయితే తీసుకున్నాము. నేనైతే దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. సో ఇదన్నమాట మా లియాన్తో డైలీ రొటీన్ ఇలా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.